ముందుగా కొత్తూరు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలతో, శ్రీరామనవమి శుభాకాంక్షలతో, ముఖ్యంగా కొత్తూరులో ఈ బస్టాండ్ ఏరియాలో నీటి ఎద్దడి ఉందని చెప్పంగానే మన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు స్పందించి ఎంబడే మీరు ఒక కొత్త బోర్ వేసి మోటార్ పెట్టండి అని ఎంబడే ఆర్డర్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఊర్లో ఎన్ని అభివృద్ధి పనులను అడిగినా అవన్నీ ప్రతి విలేజ్కి ఇస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మనకు ఒక 60 లక్షల సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఊర్లో ఉన్నటువంటి కొన్ని మోర్లు పాతబడి చాలా రోజుల కింద ఉన్నాయి. ఆ రోడ్లను కూడా, ఆ మోర్లను కొత్తగా కట్టేయడానికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఎందుకంటే సీసీ రోడ్లు మనకు మిషన్ భగీరథ గురించి పైప్ లైన్లు వేసిన దగ్గర కూడా పలిగిపోయి ఉన్నాయి కొన్ని ఏరియాలలో. అలాంటివి కూడా అన్నీ చూడడం జరిగింది. మనకు వచ్చిన 14 నెలలనే ఇన్ని పనులు చేసుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజులలో మనకున్న సమస్యలన్నింటినీ, ముఖ్యమైన సమస్యలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దుతానని మన డాక్టర్ కవ్వంపల్లి గారు చెప్పారు. వారికి చెప్పిన అనుగుణంగానే అధికారులు కూడా వెంటనే స్పందించి పనుల ఎస్టిమేషన్లు చేసి పంపిస్తూ పనులన్నీ పూర్తిగా ఇస్తున్నారు. ఒక మన ఊరే కాదు, మన మండలంలో ఉన్నటువంటి 33 ఊర్లలో అభివృద్ధి పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన మానకొండూరు కాన్స్టిట్యున్సీలే మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో మొట్టమొదలు మన కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. అలాగే నిన్ననే నూతనంగా బెజ్జంకి మండలానికి ఇంకోటి మనకు అగ్రికల్చర్ రెసిడెన్షియల్ కళాశాల కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు అభివృద్ధి పదం అంటే ఇది. ఎందుకంటే మనకు ప్రజలకు కావాల్సిన అన్ని వసతులను కల్పించే విధంగా మన డాక్టర్ కవ్వంపల్లి గారు పనిచేస్తున్నారు. వారందరికీ ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్.